అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నోటీసు కేవలం నేను డబ్బులు దుర్వినియోగం చేశాను, నా కొడుకు కాంట్రాక్ట్లో ఉన్నాడు అనే అభియోగం నొప్పి నా 50 ఏళ్ల చరిత్రలో నిజంగా మా కుటుంబం 1970 నుంచి సర్పంచ్గా కొనసాగుతూ నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఎప్పటికి కూడా నేను డైరెక్ట్గా ఇండిపెండెంట్ పోస్ట్లో మేజర్ గ్రామ పంచాయతీ చిన్నచౌక్ ఆ రోజుల్లో 50,000 ఓట్లుండే పంచాయతీకి సర్పంచ్గా ఉండి 2001లో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత నా భార్య సర్పంచ్గా కొనసాగింది. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా 10 ఏళ్ళు మేయర్గా కొనసాగినాను. 20 ఏళ్ళుగా జిల్లా అధ్యక్షునిగా ఉంటూ ఆ దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి అడుగుజాడలో నడుస్తూ ఈ రోజుకి ఇన్ని ఉన్నత పదవుల్లో ఉన్నాం. నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ 15 సంవత్సరాలు అధ్యక్షునిగా పనిచేసినా కానీ 2019 నుంచి 2019 మా జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఏ రోజు కానీ కాంట్రాక్ట్ చేయాలనే ఆలోచన మా కుటుంబానికి లేదు. మా కుటుంబంలో ఎవరు కానీ సభ్యులు లేరు. నిజంగా 1996లో నేను సర్పంచ్గా ఎన్నికైనా కూడా 2002 మా భార్య సర్పంచ్గా ఉన్నా కూడా 2001 జిల్లా పరిషత్ చైర్మన్ కొనసాగిన నేను 10 ఏళ్ళు ఇప్పుడు మేయర్గా కొనసాగిన ఏ రోజు కానీ మీ కాంట్రాక్ట్ లిస్టులో మా కుటుంబ సభ్యులు లేరు. 2019లో నేను నామినేట్ చేసేప్పుడు కూడా నా కొడుకు అండర్ గ్రాడ్యుయేట్ 19 ఏళ్ళు వనికి. కేవలం నేను కార్పొరేషన్ మేయర్గా ఎంతో దుర్వినియోగం చేశాను, ఎన్నో కోట్లు సంపాదించుకున్నాను. వాళ్ళ కొడుకు కాంట్రాక్ట్ లిస్టులో ఉన్నాడని నా మీద అభియోగం మోగడం చాలా బాధాకరం. నిజంగా నేను మేయర్గా రెండో పర్యాయం అయినప్పుడు 1200 కోట్ల రూపాయల వర్కులు కార్పొరేషన్లో జరిగినా కానీ నేను ఏ రోజు కానీ ఒక్క వర్క్ చేసిన పాపన పడలేదు. 2014 నుంచి 2019 కూడా ఎన్నో వర్కులు చేశా కానీ నేను ఏ రోజు కానీ కాంట్రాక్ట్ లిస్టులో మా కుటుంబం లేదు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా 2001లో ఉన్నప్పుడు అప్పుడున్న ఎంతోమంది పత్రికా విలేకరులు అందరూ కానీ ఎంతోమందికి కార్యకర్తలు కానీ నామినేషన్ కింద వర్కులు నేను సాయం చేసిన తప్ప నేను ఒక్క వర్క్ కూడా చేసిన పాపాన పోలేదు. ఈరోజు నన్ను నిందలు మోపుతారు. నిజంగా నేను అట్లా కాంట్రాక్ట్ లిస్టులోకి రావాలనుకుంటే మా కుటుంబం ఆ రోజుల్లో మా అన్న కొడుకులో మా కుటుంబంలో ఎవరైనా మా అన్నగారు ఉన్న కాంట్రాక్ట్ లిస్టులో చేర్పించి ఈ రోజుకి 100,000 కోట్లు వర్కులు చేసి ఈరోజు నేను కూడా అందరిలాగానే శ్రీనివాసరెడ్డి లాగానే నేను 100 కోట్లు సంపాదించినచ్చు. నిజంగా ఈరోజు ప్రసిమూర్ఖంగా చెప్తున్నా, నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి నా ఆస్తులు ఎంత అమ్మినాను. నేను ఎప్పుడన్నా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నా ఆధార్ కార్డు ఇస్తాను, మా కుటుంబం ఆధార్ కార్డు ఇస్తాను, మీరు చూసుకోండి. ఇప్పుడు వరకు నేను 100 కోట్ల ఆస్తులు అమ్ముకునే తప్ప మా పెద్దల ఆస్తులు సంపాదించింది నేను ఇంతవరకు కానీ ఆస్తులు సంపాదించుకోలేదు. ఒకే చిన్నచౌక్ పంచాయతీ ఒక 60 సంవత్సరం ఆధీనంలో ఉంది. ప్రజాసేవ చేయాలి, ప్రజలకు అంకితంగా ఉండాలి, ఎప్పటికీ మేమే ఉండాలనే ఆలోచనతో చిన్నచౌక్ పంచాయతీ ప్రజల్లో ఉన్నప్పుడు ఎంతో మేజర్ పంచాయతీ నా పంచాయతీని సొంత ఆస్తిలాగా నేను చూసుకుంటూ ఆ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించిన పరిస్థితులు మాయి. నిజంగా ఈరోజు రాజశేఖర్ గారి టైంలో కూడా 20,000 కోట్లు వర్కులు జరిగినాయి. ఆ రోజు కూడా నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. నేను రాజశేఖర్ని అడిగింటే నాకు కూడా ఒక 100 కోట్లు 200 కోట్లు వర్క్ ఇచ్చి ఈరోజు నేను కూడా పెద్ద భిక్ష కోటీశ్వరుని అయ్యే ఉండేవాడిని. నా జీవితంలో ఎప్పుడు కానీ ప్రజాసేవకి అంకితమైన తప్ప ఏ రోజు కానీ మీ అందరి పత్రికలకు అందరికీ తెలుసు, పొద్దున 7 నుంచి రాత్రి 10 వరకు ప్రజలతోనే ఉంటాను, ప్రజలతోనే మమేకారం అవుతాను. నేను ఎప్పుడు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా ఉన్నా తప్ప ఏ రోజు కానీ పార్లమెంట్ సభ్యుగానో శాసనసభ్యునో కూడా ఇంతవరకు లేదు. అంటే ఇప్పుడు కానీ ప్రజలతో సత్సంధాలు కలిగిన పోస్టులోనే ఉన్నాను.
ప్రజలు దాని మీద ఆదరించారు. ఈరోజు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 9 నెలలు అధికారంలోకి వచ్చినారు. ఏ రోజు కానీ నా మీద నిందేసిన పరిస్థితులు లేవు. నిజంగా 1999లో శాసనసభ్యుడిగా పూజ్యులు పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. 99లో రమేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజుల్లో రాజగోపాల్ రెడ్డి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నువ్వు సబ్ కాంట్రాక్ట్ తీసుకొని కేసీ కెనాల్ ఒక డిఈతో తిరుమలయ్య డిఈతో నువ్వు సబ్ వర్క్ చేసినావా లేదని నేను అడుగుతున్నా. 95లో ఒక ఫర్మ్ ఓపెన్ చేసి శ్రీ సాయి కన్స్ట్రక్షన్స్ అని చేసి 4 పార్ట్నర్షిప్ రాసి 2005లో 2004 2005లో ఈఎన్సీ శివారెడ్డి ఉన్నప్పుడు నిన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాడా లేదా? ఛాలెంజ్గా చెప్తున్నా. నువ్వు అక్రమాలు పాల్పడి నువ్వు బ్లాక్ లిస్ట్లో పడిన వ్యక్తివి ఈరోజు నా మీద నింద వేస్తావా? కేవలం కొండను తొగి ఎలకను పట్టేట్టు కేవలం 35 లక్షలు 35 లక్షలు అన్నీ 5 లక్షలు 10 లక్షలు. మా కుటుంబం 100 కోట్లు రాజకీయాల్లో పోగొట్టుకున్నాం. ఇప్పటికి నేను 6 ఎలక్షన్స్లో డైరెక్ట్గా ఫేస్ చేసిన. ఇంతవరకు ప్రతి ఎలక్షన్లో డైరెక్ట్గా ఫేస్ చేసినా కానీ నేను రాజకీయంగా ఎప్పుడు కానీ లబ్ధి పొందలేదు. ఎప్పుడు కానీ రాజకీయాల్లో వచ్చినాం, ప్రజాసేవ చేయాలి, మా కుటుంబం ప్రజలు ఆదరిస్తున్నారు అని ఇప్పుడు 2 పర్యాలుగా మేయర్గా, ఒక తూరి జిల్లా పరిషత్ చైర్మన్గా, 2 పర్యాలు చించోక్ సర్పంచ్గా ఎన్నికైనాం. 22 ఏళ్ళుగా 18 ఏళ్ళుగా నేను జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ కొనసాగినాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జిల్లా అధ్యక్షుడినాను. ఈరోజు నువ్వు నిందలిపోతావు. ఒకే బరిలో నుంచి వచ్చాం, ఒకే కుటుంబం, ఒకే పార్టీ నుంచి వచ్చాం, కాంగ్రెస్ పార్టీ నుంచి. మీ తండ్రి మేము, నువ్వు కూడా ఈరోజు పార్టీలు మారుతూ ఏ పార్టీ అధికారం ఉంటే పబ్బం గడుపుతుంటూ తెలుగుదేశం నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం ఇట్లా మారుతూ నువ్వు మా మీద నిందలు పంపుతావా? నిజంగా ఈరోజు చెప్తున్నా, కడప నగరంలో ఇది అర్బన్లో నీరు చెట్టు కింద వర్కులు పెట్టకూడదు. 2015, 16, 17లో అర్బన్లో నువ్వు బుగ్గమగ్గలో 75 లక్షల వర్కులు పెట్టి ఆ బిల్లులు ఆ రోజు మేము కార్పొరేషన్లో మేము యాంటీగా తీర్మానం చేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 80 లక్షలకి మీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు రికార్డ్ చేసుకుంటున్నారు లేదా అని వాస్తవం కాదని తెలుసుకోవాలి. ఇప్పుడే ప్రెస్ ముఖంగా చెప్తున్నా, మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఆ పనులు రికార్డ్ చేస్తున్నారా లేదా కనుక్కోండి. 80 లక్షల వర్కులు ఎప్పుడో చేసిన 10 ఏళ్ల కింద వర్కులు ఇప్పుడు బిల్లులు పెట్టుకొని చేసుకుంటూ అర్బన్లో చేయాల్సిన చేయకూడని పనులు కూడా నాడు నీరు చెట్టు కింద రూరల్ డెవలప్మెంట్లో చేయాల్సిన పనులు అర్బన్లో చేస్తూ బిల్లులు చేసుకునే సంస్కృతి మీద మాదా అని మేము అడుగుతున్నాం. నిజంగా ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీది ఈరోజు ఎప్పుడు పుట్టింది? అది ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2006లో మీరు పర్చేజ్ చేస్తున్నారు. ఈరోజు 1000 కోట్లకి ఆ ఫరం తీసుకోమన్నారు. అంటే 2006 నుంచి ఏ విధంగా ఆ ఫరం ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం అనే కార్యక్రమంలో నవరత్నాలనే 8 ఫరమ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మీది ఒకటే కాదా అని నేను అడుగుతున్నాను. ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ రోజు 9 నవగ్రహాల ఎలిజిబుల్ కాంట్రాక్ట్స్ ఉన్నప్పుడు దాంట్లో ఒకటి మీదే కదా. మీకు ఎట్లా ఎలిజిబుల్ అయింది అంటే మీరే తెలుసుకోవాలి. ఒక కాంట్రాక్టర్ అంత సూపర్ క్లాస్ కాంట్రాక్టర్ కావాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. ఆ ఎక్స్పీరియన్స్లు తెచ్చుకోవాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. ఆ ఎక్స్పీరియన్స్లు ఎలా వచ్చినాయనేది ఒక్క తూరి వాస్తవమా కాదా అని మీరు ఆలోచన చేసుకోవాలి. నిజంగా ఎవరికైనా ప్రేమ ఉంటుంది. తన కొడుకుని ప్రయోగం చేయాలి, నేను ముఖ్యమంత్రి, నేను మంత్రి, ఎమ్మెల్యేనైతే. నిజంగా కడప నగరంలో 9 నెలలు చూశారు. క్రికెట్ బోర్డు అధ్యక్షునిగా వాళ్ళ కొడుకుని చేసుకోవాలని ఇంట్లో 6 గంటల సేపు ఆ మెంబర్స్ని నిర్బంధించి మిగతా వాళ్ళందరూ వస్తారు, మీరు రాజీనామా చేయండి అని. వాస్తవాలా కాదా అని మీరు తెలుసుకోవాలి. అధికారంలోకి వచ్చిన 2 నెలలకే కడప నగరంలో
కొన్ని ఏండ్ల నుంచి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల్లో తెలుగుదేశంలో అందరూ ఉన్నారు, ఎంతోమంది లీడర్లు ఉన్నారు, ఎంతోమందికి బ్రాంచ్ షాపులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎవరు ఏ పార్టీ వారిని మేము చూసేవాళ్ళం కాదు, ఇప్పుడు సంస్కృతి ఎలా వచ్చిందంటే మా ప్రభుత్వం వచ్చింది, ఎవరైనా సరే బార్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, మా అనుచరులు బాగుండాలి అని కొన్ని బార్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు లేదా మీరు ఆలోచన చేసి చెప్పాలి. నిజంగా 2 బార్లు ఎనుముక్కపల్లి బార్ లక్ష్మీరంగ థియేటర్ దగ్గర బారు ఒక ప్రముఖ వ్యక్తిది, కడప నగరంలో ఉండే వ్యక్తిది, ఆ బార్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు లేదని ఈరోజు మేము సభాముఖంగా అడుగుతున్నాం. అదేవిధంగా కార్పొరేషన్లో గత ప్రభుత్వంలో అవినీతి అని మాట్లాడతారు. మీ పత్రికలు ఉన్నాయి, మీరు ఎన్నోతుళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నాం, మీరందరూ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంతో బాగా పనిచేస్తున్నాడు, ఎంతో ముందుకు తీసుకుపోతాడు, పాలకవర్గం కన్నా ఐఏఎస్ ఆఫీసర్ పొద్దున 5 నుంచి లేచి తిరుగుతున్నాడు, ప్రజలకి కరెక్ట్ టైంగా సమ్మర్లో కానీ ఎదిగాని నీళ్లు ఇస్తున్నాడు, ఆయన వల్లనే కార్పొరేషన్ అభివృద్ధి జరిగిందని మీరు అన్నారు. కానీ ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని డబ్బులు ఇచ్చినారు కాబట్టి 1700 కోట్ల డబ్బులు ఇచ్చినారు కాబట్టి అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతూ కరప్షన్ లేని వ్యవస్థని ఐఏఎస్ ఆఫీసర్ని వేసి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొరుకుతుంది. ఈరోజు అధికారంలో మీకు వచ్చినారు, రాష్ట్రం అంతా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మీరు కడప కార్పొరేషన్లో దుర్వినియోగం చేయాలనే ఈరోజు ఒక కేసులో ఉండే అతన్ని తీసుకొచ్చి ఈడ వేసి మీరు పాలకవర్గం చేస్తారు. ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా అల్టిమేట్ జారీ చేస్తారు. ఇప్పుడు టెండర్ జరిగిన 15th ఫైనాన్స్ కార్పొరేషన్ వర్కులు టెండర్లు వస్తే ప్రతి ఒక్క ఆన్లైన్లో టెండర్ వేసే మనుషులను కూడా వాళ్ళని బెదిరించి మీరు ఎవరు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి టెండర్ వేయద్దండి, వేస్తే మా టీడీపీ వాళ్ళే వేయాలి, ఎవరిన ఇస్తే వేసే కడితేలు ఉంటాయి, విజిలెన్స్ ఎంక్వైరింగ్ అంటాయి, అవి చేస్తాం ఇవి చేస్తామంట. అంటే ఈరోజు నేను కుర్చీ వేయలేదు కాబట్టే, జనరల్ బాడీ మీటింగ్లో కుర్చీ వేయలేదు కాబట్టే డిసెంబర్ 2వ తేదీ నుంచి కూడా నన్ను ఎలా పదవిచ్యుతం చేయాలి అనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు పాల్పడ్డారు అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని ప్రబోధాలు పెట్టి అంతలెక్కల తణుకు కానీ వైజాగ్ కానీ నంద్యాల కానీ తిరుపతి కానీ అంతలెక్కల ప్రబోధాలకి లోనవుతుంటే మా కార్పొరేటర్లందరూ కూడా ప్రలోభాలకు లొంగకుండా మీ ప్రలోభాలకి కేవలం 7 మంది ప్రబోధాలకు నుండి మీ తెలుగుదేశం పార్టీలో జంప్ అయితే ఇప్పుడు వరకు కూడా మా వాళ్ళందరూ కూడా గట్టిగుంటే ఏ విధంగా నా సురేష్ని పదవిచ్యుతం చేయాలి, మన ఆటలు సాగవు, ఏమున్నా కానీ కడప కార్పొరేషన్ మన హ్యాండర్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్న వ్యక్తులు మీరు. 15th ఫైనాన్స్ విషయంలో అయితే కానీ అన్ని టెండర్లలో విషయం కానీ హుకుం జారీ చేసి ఎవరిని వేయనీకుండా వాళ్ళు గుత్తధిపత్యం చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. నిజంగా ఎలక్షన్స్లో ప్రక్రియ ఒకటి ఉంటుంది. 2019 అప్పుడు నామినేషన్లు వేసాం, 50 మంది కార్పొరేటర్లు, తెలుగుదేశము, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు అందరం కానీ అఫిడవిట్ ఫైల్ చేస్తాం. నామినేషన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ జరిగిన తర్వాత మిగతా పేపర్లన్నీ ట్రెజరీలో కానీ ఆ ఎలక్షన్ 5 ఏళ్ళు పీరియడ్ అయిపోయిన తర్వాత దాన్ని అఖిలపక్షం పెట్టి ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకొని దాన్ని కాల్చే ఆనవాయితీ గతంలో ఉంది. అది ప్రభుత్వం జీవం. ఎన్నికల కమిషన్ నోటీసు లేకుండా, అఖిలపక్షంకి నోటీసు లేకుండా ఎలా నా అఫిడవిట్ బయటికి తీశారు, ఎలా నా అఫిడవిట్ని సైన్ చేశారు అంటే దీంట్లో కుట్ర జరిగిందనే కదా. మొత్తం పాలకవర్గానికి, తెలుగుదేశం పార్టీకి పాలకవర్గానికి తెలియకుండా కార్పొరేషన్లో అధికారులు కుమ్ముక్కై తెలుగుదేశం పార్టీ నాయకులకి బయటికి తీశారా లేదా? దీని మీద చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం. దీని మీద కమిషనర్ మీద,
అధికారుల మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాం, వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అంటే ఎన్నికల కమిషన్ కూడా లెక్కలేదు. ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం 5 ఏళ్ళు తర్వాత కాలపరిమితి అయితేనే కాల్చాలనే సిస్టంలో ఎన్నికల కమిషనర్ గైడ్లైన్స్ పాటించకుండా అఖిలపక్షాన్ని తెలియకుండా నా అఫిడవిట్ ఎట్లా దుర్వినియోగం చేశారు, ఎట్లా సైన్ చేస్తారు. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు ఈ ప్రభుత్వంలో కుట్ర చేసినారు లేదనేది కూడా నీకు తెలుసాలి. అన్నీ కూడా నేను సైన్ చేశాను. ఎగ్జర్ 1, ఎగ్జర్ 2, ఎగ్జర్ 3, ఎగ్జర్ 4, ఎగ్జర్ 5. మీరు కార్పొరేషన్ అధికారులు అండి, నాకు అన్నీ కూడా వచ్చిన కాపీలు కూడా సరిగా ప్రింట్అవుట్ లేదు, నాకు మళ్ళీ ఇవ్వండి అని చెప్పి అడిగాను. వాళ్ళకి ఇచ్చే నోటీస్ ఇచ్చేదంటూ మీకు చెప్తున్నా. నిన్న సాయంత్రం 7 గంటలకు ఇచ్చారు, నేను అన్ని దాంట్లో సైన్ చేశాను. అధికారులు కూడా నాకు సరిగా లేదని దానికి కూడా రాసి నోట్ రాసి ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీ ఏం చేయాలి, ఏమైనా క్వాలిటీ చూడాలి, దాంట్లో తప్పులు చేస్తుంటే రికవరీ చేయాలి, ఆ పనులు చేయాలి. కానీ విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని నా కొడుకు కాంట్రాక్టరా నిజంగా అధికారులు ఇప్పుడు ఎన్ని వర్కులు చేశాను ఈ ప్రభుత్వంలో గడిచిన 30 ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఎక్కడ కానీ కాంట్రాక్టులు ఇస్తుంది. కొండను తవ్వి ఎలకను పట్టినట్టు 30 లక్షల రూపాయలు. అంటే నేను మేయర్గా ఉన్నప్పుడు అది 30 లక్షలు అనేది .1 2 వర్కులు. అంటే గత ప్రభుత్వంలో 1200 కోట్ల 2200 కోట్ల రూపాయలు కార్పొరేషన్లో అవి కడప నగరం ఎన్నో అభివృద్ధులు జరిగితే నేను దుర్వినియోగం చేయాలనుకుంటే 100 కోట్ల వర్కులు చేస్తాను. కానీ కేవలం 30 లక్షలు. 2019లో నేను అఫిడవిట్ చేసినప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ మైస్తాను, చదువుకుంటున్నాడు, వానికి వయసు 19 సంవత్సరాలు. కొద్దిగా మనిషికి ఇంగిత జ్ఞానం లే, కేవలం నా మీద కక్షతో ఏ విధంగా ప్రజలు చేయాలి, నా ఆటలు సాగడం లేదు, నాకు కుర్చీ కావాలి, కుర్చీ కోసమే ఎన్ని చేస్తానంటుంది. నిజంగా ఆర్ఎస్ఆర్ కాంప్లెక్స్ 4 సెంట్లు నువ్వు దాంట్లో ఆక్యుపై చేసి కమిషనర్ నోటీస్ ఇస్తే దాన్ని మీ కోర్టు స్టే తెచ్చుకునేవాళ్ళు కదా. 4 సెంట్లు ఆక్యుపై చేసావు. నీకు తెలిసినా కూడా నువ్వే పెట్టి కొలతలకి దాని తర్వాత 4 సెంట్లు ఉందని చెప్పేసి వాళ్ళు రికార్డెడ్గా ఇచ్చిన మళ్ళీ ఆ తర్వాత కోర్టు స్టే తెచ్చుకున్నాం. దాని పక్కన మీ కాపీ ఇస్తా. దాని పక్కన మాజీ మండలాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి 1986 ఆయన మండలాధ్యక్షుడు, వాళ్ళ చెల్లెలు పశువు కుంకుమతో ఆమెకు ఇచ్చిన స్థలం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెను స్టేషన్ పిలిపించి ఆ స్థలాన్ని కబ్జా చేయాలని మీరు ప్రయత్నం చేసినారు లేదా? నిజంగా మా ప్రభుత్వంలోని మేము కానీ ఎవరైనా కానీ కాంట్రాక్ట్ బెదిరించి మేము ఏ రోజు కానీ డిమాండ్ చేసాము. ఈరోజు జరుగుతున్న 9 నెలల్లో బార్లను దౌర్జన్యంగా లాక్కుంటారు. ఏమున్నా కానీ శాసనసభ్యుని ఒకటే అడుగుతున్నా, 9 నెలలు అధికారంలోకి వచ్చినారు మీరు. ఏ మీటింగ్లో శాసనసభ మీటింగ్లు జరుగుతున్నాయి, ఎంతసేపు గంజాయి గావా ఇయే ఎత్తావు. కానీ ప్రజా సమస్యలు పోరాటం చేస్తాం, ప్రజలకు ఏం ఫండ్స్ చేస్తాం. ఇంతవరకు 10 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ₹1 అంటే ఒక పైసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినావా? ఇంతమంది పత్రిక దగ్గర ఉన్నారు. ఏమమ్మా 11 నెలలు అయిందే, నువ్వు ఎలక్షన్ ముందు ఇన్ని వాగ్దానాలు చేసావే, ఈ ఒక్కటన్నా చేసావా నువ్వు? మీరు అడిగారా? 11 నెలలు అవుతుంది, ఇప్పుడు ₹1 తెచ్చావా? ఒక పైసా తెచ్చిందా 11 నెలలలో? వాళ్ళు మాట్లాడతారు. మా ప్రభుత్వంలో మా కార్పొరేషన్ నిధులతో ఓపెనింగ్లు టెంకాయలు, అంటే మేము టెండర్లు పెట్టింది మా కార్పొరేషన్ డబ్బు, అవి టెంకాయలు కొడతారు. ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చినవే రవీంద్రనాథ్ బిడ్జి నా సొంత నిధులతో చేశాను, ఇప్పుడు 11 నెలలు అయింది. ఎందుకు నీ సొంత నిధులు? మేము వేసిన టెండర్ని దాన్ని క్యాన్సిల్ చేసి ఆ పని గుత్తేదారుతో పని చేయించాలి కదా.
పని చేయించాల్సింది పోయి దాని టెండర్ క్యాన్సిల్ చేస్తాం. మా ప్రభుత్వంలో కడప నగరానికి శుద్ధశుద్ధితో నీళ్ళు ఇవ్వాలి, 24/7 నీళ్ళు ఇవ్వాలని ఆలోచన. 2 పర్యాలు ఒకతూరి రాజశేఖర్ గారు, ఒకతూరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఫస్ట్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కడప నగరానికి శాశ్వతంగా నీటిని ఇవ్వాలి అనే ఆలోచనతో సోమశిల బ్యాక్ వాటర్తో అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఫండ్స్తో 750 కోట్ల రూపాయలు టెండర్ పిలిచి ఈ రోజుకి కూడా ఆ టెండర్ అగ్రిమెంట్ అయ్యి పైప్ లైన్లు కూడా అన్ని తోలి ఎండకి వానకి గాలికి ఎండిపోతుంటే మీరు అధికారులు ఉన్నారు, పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ రోజు 2011లో ముఖ్యమంత్రి రోసయ్య ఉన్నప్పుడు నెదురుమల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో సోమశిల బ్యాక్ వాటర్ అన్ని కడపకు తీసుకొని తరలిపోతున్నారు, మా నెల్లూరు ఎడారిని చేస్తున్నారు, దాన్ని ఇమీడియట్గా స్టాప్ చేయాలని చెప్తే రోసయ్య మీరు చెప్పిన దానికి అతని ఆ వర్క్నే వరల్డ్ బ్యాంక్ నుంచి 750 కోట్లు టెండర్ జరిగిన వర్క్ని ఆల్రెడీ కాంట్రాక్టర్ టెండర్ అయ్యి గుత్తేదారుడు ఆల్రెడీ పైపులని తోలిన తర్వాత దాన్ని వర్క్ క్యాన్సిల్ చేసింది మీరా కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏది ఫీజిబిలిటీ ఉంది, సోమశిల వాటర్ ఫీజిబిలిటీ ఉందా, గండికోట వాటర్ ఫీజిబిలిటీ ఉందా, బ్రహ్మసాగర్ నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉందని చూసి 4 ఏళ్ళు దాన్ని సర్వేలు చేసి బ్రహ్మసాగరం నుంచి 1.5 TMC అష్యూడ్ వాటర్ తీసుకొని 530 కోట్ల రూపాయలు టెండర్ పెట్టి 4 తులు టెండర్ పిలిచినా ఎవరు వేయకపోతే 5వ తురి ఒక జాయింట్ వెంచర్తో హైదరాబాద్ వాళ్ళతో చెన్నై వాళ్ళతో వేయిస్తే ఈరోజు టెండర్ అగ్రిమెంట్ అయ్యి అన్నీ అతను రికార్డ్స్ కానీ తీసుకొని ఫీల్డ్ మీద అతను చేయాలని చూస్తే ఆ వర్క్ క్యాన్సిల్ చేసి ఈరోజు మీరు పిలిచరా చేస్తే అది జగన్మోహన్ గారి పేరు వస్తుంది. 530 కోట్లు తీసుకొస్తే అది చేసే జగన్ పేరు వస్తుంది. క్యాన్సిల్ చేసి ఈరోజు కడప నగరానికి శాశ్వతంగా నీటి పథకాన్ని చేయాల్సింది పోయి వచ్చిన వర్క్ను కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి. అంటే వర్క్ చేస్తే ఆ గుత్తేదారుడు వాళ్ళకు పలకలేదు. ఈరోజు కడప నగరంలో అంతో ఇంతో మా పాలకవర్గం ఇప్పటి వరకు డెవలప్ చేసిందే తప్ప ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి, ఒక పైసా అంటే ఒక పైసా, ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు. మా హయాంలో టెండర్లు జరిగిన వర్కులు వాళ్ళు టెంకాయ కొడుతున్నారు. అంటే మేము తెచ్చాం, మేము టెంకాయ కొడుతున్నాం అంటే ఎవరో పెట్టినారు, ఎవరో తిన్నారు. దానికి సామెత ఉంది, ఎవరో కొడుకుని బట్టి ముద్దాడినట్టు. నిజంగా సిద్ధశుద్ధి ఉంటే మాట్లాడాలి. ఒక్క తూరి ఒక మనిషిని నిందనేసేప్పుడు అది కరెక్టే కాదని నేను నిజంగా ఈరోజు దీని మీద ఎక్స్ప్లెయిన్కి హైయర్ అథారిటీస్కి నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. జరిగే పరిణామాలు కూడా మీకు చెప్తాను. నాకు ఇంకా కొన్ని ఈరోజు మాట్లాడేదాంట్లో ఇంకా కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా రాలే, అవి కూడా కనుక్కొని ఇంకా పూర్తిగా గతంలో వాళ్ళు చేసిన అవినీతులు కూడా ఇంకా నేను మీకు చెప్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.